హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే ఇంట్లో నుండి గజ్జెల శబ్దం. ఇది నా చిన్నతనంలో మా ఇంటి పక్కనే ఉండే ఒక ఇంట్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట. అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మేము ఈ పల్లెటూరికి వచ్చిన కొత్తల్లో అంటే ఫస్ట్ మేము టౌన్లో ఉండేవాళ్ళం. అక్కడ నుండి ఈ పల్లెటూరుకి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ ఉండేది. మా ప్లేస్లో వేరే వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారనమాట. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. ఆ గుడిసెల్లో మేము ఉండేవాళ్ళం. తర్వాత ఏం జరిగిందంటే మా నాన్న ఏం చేశారు, ఇల్లు కట్టుకోవాలని చెప్పి పెద్ద బేస్మెంట్ వేశారు. మాకు చాలా ప్లేస్ ఉందన్నమాట. అందుకు బేస్మెంట్ వేశారు బాగా పెద్దగా, ఒక 4 రూమ్స్ పైన వేశారనమాట. దాంట్లో మధ్య మధ్యలో ఖాళీలు ఉంటాయి కదా, అక్కడ ఇసుక వేశారు. ఇంకా ఆ బేస్మెంట్ పైన అలాగే ఆ ఇసుకలో మేమంతా చిన్నపిల్లలం కదా, అప్పుడు ఆడుకునే వాళ్ళం బాగా. అలా ఆడుకుంటూ ఉన్నాం. అందులోనూ అప్పుడు బాగా సంబన్ అంటే బాగా వేసవి టైం అనమాట. అందరూ బయట పడుకుంటారు కదా. కొంతమంది ఏం చేశారంటే ఆ బేస్మెంట్ మధ్యలో ఇసుక వేసామని చెప్పాను కదా, అక్కడ వేసుకునే వాళ్ళు అనమాట. మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళు. అలా ఎప్పట్లాగానే అందరం ఆడుకుంటూ ఉన్నాం. మాతో పాటు ఒక పెద్ద అక్క ఆడుకునేదనమాట, మాతో పాటు కలిసి అలా ఆడుకుంటూ ఉన్నాం. ఆ అక్కకి ఉన్నట్టుండి మా ఇంటి పక్కనే ఒక పెద్ద ఇల్లు ఉందన్నమాట, వేరే వాళ్ళది. వాళ్ళు ఆ ఇంట్లో లేరు. ఆ ఇంట్లో వాళ్ళంతా దూరంగా ఉండే శివుని గుడికి వెళ్ళారనమాట. వాళ్ళు ఒక 2-3 డేస్ వరకు రారు. ఖాళీగానే ఉంది ఆ ఇల్లేమో. కానీ ఆ ఇంట్లో నుంచి సౌండ్స్ వినపడ్డాయంట ఆ అక్కకి. ఆ అక్క ఏం చేసింది, ఏంటబ్బా ఆ ఇంట్లో ఎవరు లేరు కదా, ఎవరైనా వచ్చారా అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి చూస్తే బయటేమో డోర్కి లాక్ వేసే ఉంది. మరి లాక్ వేసి ఉంది కదా, లోపల నుంచి సౌండ్స్ ఎలా వస్తున్నాయని చెప్పి కిటికీలోంచి తొంగి తొంగి చూసిందంట. ఏం కనపడలేదు, మొత్తం చీకటిగా ఉంది. ఏంటబ్బా అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ మాతో పాటు ఆడుకుంటూ ఉంది. మళ్ళీ ఆ అక్కకు సౌండ్స్ వినపడ్డాయి. ఈసారి బాగా వినిందనమాట. ఏం సౌండ్స్ వస్తున్నాయి అంటే గజ్జెల సౌండ్ అనమాట. చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు గజ్జెలు కడితే వాళ్ళు పరిగెడుతూ ఉంటే ఇంట్లో సౌండ్ ఎలా వస్తుంది, గల్ 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 అని. పరిగెడితే ఆ ధమ్ దమ్ అంటూ గల్ గల్ 2 వినపడతాయి కదా, ఆ విధంగా వినపడుతుందంట ఆ అక్కకు. బాగా వినిందంట ఆ అక్క. వినేసి మళ్ళీ వెళ్ళిందంట. వెళ్ళి కిటికీలోంచి చూస్తూ ఉంది. మేము చూసాం. మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం. వెళ్ళి ఏంటక్క అని అడిగితే, రే బాగా వినండి, లోపల నుంచి సౌండ్ వస్తుంది అనింది ఆ అక్క. మేము సరే అని చెప్పి కిటికీ దగ్గర చెవులు పెట్టుకొని ఉన్నామన్నమాట. ఉంటే వినపడుతోంది లోపల నుంచి సౌండ్ వస్తుంది. ఇంకా మాకు భయం వేసింది అనమాట. లోపల ఎవరున్నారు అక్క అంటే, ఎవరు లేరురా, చూడు తాళం కూడా వేశారు దీనికని చూపించింది. ఇంకా భయపడి అందరం వచ్చేసి పెద్దవాళ్ళకి చెప్పామన్నమాట, ఈ విధంగా సౌండ్స్ వస్తున్నాయి లోపల నుంచి అని. అప్పుడు టైం ఎంత అవుతుంది, రాత్రి 10 అలా అవుతుంది. అప్పుడు ఆడుకుంటూ ఉన్నాం మేము. ఇంకా పెద్దవాళ్ళు ఒక 2-3 వెళ్ళారు అక్కడికి, లైట్ తీసుకొని టార్చ్ లైట్ అక్కడికి వెళ్ళేసి అక్కడ కిటికీలోంచి లైట్స్ వేసి చూశారనమాట లోపల ఎవరైనా ఉన్నారా అని. చూస్తే వాళ్ళకి ఏం కనపడలేదు. ఆ లాక్ కూడా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట అక్కడికి, గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే. అప్పుడు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కలిసి వాళ్ళకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా మీ ఇంట్లోంచి సౌండ్స్ వస్తున్నాయి, ఇంట్లో ఏమన్నా ఎవరినన్నా పెట్టేసి వెళ్ళారా, లేకపోతే ఏమన్నా ఉన్నాయా లోపల, సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి ఈ విధంగా అని అడిగారంట. అడగగానే వాళ్ళుండి, ఎలా వస్తాయి సౌండ్స్, ఇంట్లో ఎవరు లేరు కదా, కొంపతీసి దొంగలు ఏమైనా పడ్డారేమో లోపల అని చెప్పి పొద్దున్నే ఒక మనిషికి తాళాలు ఇచ్చి పంపించారు. అక్కడి నుండి ఆయన వచ్చి లాక్ తీసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే ఎవ్వరు లేరు లోపల. ఏంటబ్బా ఎవ్వరు లేరు అని అనుకొని మొత్తం ఇల్లంతా చెక్ చేశాడంట. ఇల్లంతా చెక్ చేశాడు, ఎక్కడ పెట్టిన సామాన్లు అక్కడే ఉన్నాయి. ఏం విచిత్రంగా అయితే ఏం కనపడలేదు ఆయనకు. ఆయన మళ్ళీ లాక్ వేసుకుని వెళ్ళిపోయేటప్పుడు మాతో చెప్పాడనమాట, ఏం లేదు అక్కడ, మీరు పిల్లోలు ఏదో చూసి భయపడి ఉంటారులే, ఏదో సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చింటే అక్కడి నుంచి వచ్చాయేమో ఇంట్లో నుంచి అని అనుకున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఆడుకుంటూ ఉన్నాం. ఆ అక్కేమో ఆ ఇంటి వైపు చూస్తూనే ఉంది. ఆ మరుసటి రోజు నైట్ కూడా మేము ఆడుకుంటూ ఉంటే అలాగే ఆడుకుంటూ ఉన్నాం. ఇంతలోపల ఆ ఇంట్లో నీళ్ళ చెంబు కింద పడితే ఏ విధంగా సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ పెద్దగా వినపడింది బయటికి. అందరికి వినపడింది, పిల్లోళ్ళకి ఆ అక్కకి అందరికీ వినపడింది. అందరం ఆ ఇంటి దిక్కు చూసాం. ఇంకా భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం ఇళ్ళలోకి. పెద్దవాళ్ళకి చెప్పాం, ఈ విధంగా మళ్ళీ సౌండ్ వచ్చింది, చెంబు ఎవరు కింద పడేశారు అని అన్నాం. అనగానే ఇంకా పెద్దవాళ్ళు మళ్ళీ వచ్చారనమాట. ఏంట్రా మీరు, నిన్న ఆయన వచ్చి చెక్ చేసుకుని వెళ్ళాడు, ఏం లేదు కదా అని అంటే, ఏమో తెలియదు లోపల నుంచి అయితే సౌండ్ వచ్చిందని చెప్పాం. మళ్ళీ పెద్దవాళ్ళు వచ్చి సేమ్ కిటికీలోంచి లైట్లు అవన్నీ వేసి చూస్తున్నారు. లోపల సామాన్లన్నీ కింద పడితే సౌండ్ ఎలా వస్తుంది అలా సౌండ్ వస్తుంది. అందరికి క్లియర్గా వినపడుతుంది. అంత ఊర్లో జనమంతా వచ్చేసారు అక్కడికి. అందరు వచ్చి ఆ ఇంటి దగ్గర నిలబడుకొని ఉన్నారు. ఏంటి ఈ సౌండ్స్ లోపల నుంచైనా వస్తున్నాయి అని అంటున్నారు. అవును, మా లోపల నుంచమ్మా కిటికీ దగ్గరికి వెళ్తే ఇంకా పెద్దగా వినబడుతున్నాయని చెప్తున్నారు. కొంతమంది కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, నిజంగానే బాగా వినబడుతున్నాయి. కానీ లోపల ఏం కనబడట్లేదు. అంతా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఏం కనబడట్లేదు.
ఇలా జరిగిందనమాట. ఆ రోజు నైట్ అంతా అందరూ మేలుకొనే ఉన్నారు. నైట్‌కే వాళ్ళకు ఫోన్ కూడా చేశారనమాట. చేసి మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి. ఈసారి అయితే ఇంక ఊరంతా ఇక్కడే ఉన్నాం. మొన్నన్న పిల్లోలకు మాత్రమే వినపడ్డాయి. ఇప్పుడైతే అందరికి వినిపిస్తున్నాయి. లోపల ఎవరో పరిగెడుతున్నట్టు ధమ 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 అని సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఎవరినో లోపల పెట్టి వాకిలేసినట్టుగా ఉంది అని చెప్పారనమాట. చెప్తే వాళ్ళొచ్చేసి ఏంటి మీరు మాట్లాడేది? మేము పొద్దున్నే వస్తాము. మాకు భజన కూడా ఇక్కడ అయిపోయింది అని చెప్పారు. చెప్పేసి పొద్దున్నే వాళ్ళొచ్చారనమాట. వాళ్ళొచ్చి రాగానే అందరూ అక్కడే చాలామంది అక్కడే కూర్చొని ఉన్నారు పొద్దున వరకు కూడా. ఇంకా వాళ్ళొచ్చి వాకిలి తీశారనమాట. వాకిలి తీసి చూస్తే లోపల నుంచి ఒక కుక్క, నల్ల కుక్క బయటకు వచ్చింది. బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ చెట్లలోకి వెళ్ళిపోయింది అనమాట. దాన్ని చూసి అందరూ భయపడ్డారు. ఏంటి అసలు కుక్క లోపలికి ఎలా వెళ్ళింది? ఆయన వచ్చి మొన్న చెక్ చేసుకుని వెళ్ళాడు కదా, కానీ కుక్క లోపలికి వెళ్ళింది. సరే లోపల సామాన్లన్నీ ఇదే పడేసిందేమని చెప్పి వాళ్ళతో పాటు అందరు లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ పెట్టిన సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి. నీళ్ళ చెంబు పడినట్టు కానీ, నీళ్ళు కింద ఫ్లోర్ మీద నీళ్ళన్నీ పడిపోతాయి కదా, అలా ఏం లేవన్నమాట. నార్మల్గా ఉంది. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసినట్టు ఉంది. అందరైతే షాక్ అయిపోయారు. రాత్రంతా మనం విన్న సౌండ్స్ ఏంటి అసలు? ఆ గజ్జల శబ్దాలు ఏంటి? ఆ పరిగెత్తడాలు అవన్నీ ఏమయ్యాయి? ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఒక్క సామాను కింద పడలేదు. కానీ రాత్రి ఇల్లంతా పెద్ద పెద్ద సౌండ్స్తో ఆ సామాన్లన్నీ కింద పడిపోయి మనమంతా భయపడిపోయేంత సౌండ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడేమో నీట్గా ఉందని అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఆ రోజైతే అందరూ అట్లా అనుకున్నారు. ఆ తర్వాత వచ్చేసారనమాట అందరూ. ఆ ఇంటి దగ్గరికి ఎవరిని పిల్లల్ని పంపించద్దండి, ఆ ఇంట్లో ఏదో ఉంది అని అందరూ అనుకున్నారన్నమాట. పెద్దవాళ్ళు కూడా అనుకున్నారు. కొంతమంది అయితే ఆ నల్ల కుక్క ఒకటి వచ్చింది కదా, అదే అనుకుంటా ఆ దెయ్యము, అది రాగానే బయటికి వెళ్ళిపోయింది. అసలు ఆ కుక్కని ఇంతవరకు ఊర్లోనే చూడలేదు, ఎప్పుడు చూడలేదు అలాంటి కుక్కని. అది ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. దాని కళ్ళు కూడా చూసారా ఎర్రగా ఉన్నాయని చెప్పి చాలామంది ఆ కుక్క మ్యాటర్ కూడా చెప్పారనమాట. అది కూడా నిజమే. ఆ ఊర్లో ఎప్పుడు కూడా అలాంటి కుక్కని ఎవరు చూడలేదు. చాలా చాలా పెద్ద కుక్క, నల్లగా ఉంది, కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయన్నమాట దానికి. ఆ వాకిలి తీయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అది అసలు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు ఎవరు ముందర కూడా. అది పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. అది ఎలా వెళ్ళిందో కూడా ఎవరికి తెలియదు. కనబడలేదన్నమాట బయటికి రాగానే. అది మాయమైపోయింది అనమాట. అప్పటి నుంచి ఇంకా ఆ ఇంటి దగ్గరికి ఇప్పుడు కూడా ఎవరు వెళ్ళరు సామాన్యంగా. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం నార్మల్గానే ఉంటున్నారు. వాళ్ళకు మరి ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయా లేదా అనేది తెలియదు. కానీ ఆ రోజు మాత్రం ఊరంతా ఆ ఇంటి చుట్టూ కూర్చొని అలాగే నిద్రపోయారు చాలామంది. కొంతమంది ఆ పక్కనే ఉండేవాళ్ళు ఇళ్ళకి వెళ్ళి పడుకున్నారు. కానీ దూరంగా ఉండే ఇళ్ళల్లో ఉంటారు కదా, వాళ్ళైతే ఆ చుట్టుపక్కలే చెట్ల కింద ఏదన్నా అరుగులాగా ఉంటే ఆ అరుగు మీద అక్కడ కూర్చొని ఆ ఇంటినే కనిపెట్టుకున్నారు. అసలు ఏంటి ఇది చూడాలి, ఆ ఇంట్లో ఏంటి సౌండ్స్ అని ఆ నైట్ మొత్తం కనిపెట్టుకొని చూస్తూనే ఉన్నారు. కానీ ఆ రోజు జరిగిన దానికి తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు చెప్పేదానికి సంబంధమే లేదు. వాళ్ళేమో అసలు ఏం లేదే, మేము ఎప్పుడైనా ఈ ఇంట్లో ఏ టైంలోనే మేలుకొనే ఉంటాం, మాకైతే ఏం కనబడలేదు, ఎలాంటి సౌండ్స్ రాలేదని వాళ్ళు అంటారు. అది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో గజ్జల శబ్దం స్టోరీ. ఇది జరిగినప్పుడు నేను చిన్నపిల్లనే, కానీ అప్పుడు నాకు కొంచెం తెలివి ఉందన్నమాట. అందుకు నాకు ఇది ఇంకా గుర్తుంది ఇప్పటికీ. ఆ ఇంటిని కూడా నేను మీకు వీలైతే నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను. మనం చెప్పుకున్న స్టోరీస్లో చాలా వరకు నేను మీకు ఆ ప్లేసెస్ చూపిస్తాను. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది పలానా స్టోరీలో చెప్పానని కూడా మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ చూడాలి, అలాగే వినాలి అని అనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.